ఫ్రెండ్స్ మన టాపిక్ వచ్చి మోటరోలా నుంచి ఒక మొబైల్ అనేది లాంచ్ అవుతుంది. అది వచ్చి మనకి ఏప్రిల్ 3వ తారీఖు లాంచ్ అవుతుంది. అయితే దాని స్పెసిఫికేషన్ లీకేజ్ అయినాయి కాబట్టి స్పెసిఫికేషన్ తెలుసుకున్నాం. మెయిన్ స్పెసిఫికేషన్ వచ్చి మనకి ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఫ్రెండ్స్. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.6 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. దీది 400 mAh చిప్సెట్ మీద లభిస్తుంది. అలాగే 64 బిట్ మీద కూడా రన్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెసర్ యూజ్ చేసుకొని మనం మల్టీ టాస్కింగ్ అయితే హెవీగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ బెజల్ పంచ్తో లభిస్తుంది. అలాగే 3D కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్. దీంతో పాటు రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మనకు 1.5K రెజల్యూషన్ ఉంది. అలాగే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 2000 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ లభిస్తుంది. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ పరంగా చూసుకుంటే 120 రీఫ్రెష్తో లభిస్తుంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే అనేది మనకి 10 బిట్ ప్యానల్తో లభిస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మనకి ఇందులో డాల్బీ విజన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లేలో చూసుకుంటే మనకు ఓవరాల్గా ఫ్రెండ్స్ ఇక కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మనకి 13 MP, అది మైక్రో విత్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి ఇది వచ్చి 10 MP టెలిఫోటో లెన్స్తో లభిస్తుంది. ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ మనం 4Kలో 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే 60 fps వీడియో రికార్డింగ్ చేసుకుందామంటే ఫుల్ హెచ్డీలో 60 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. వీటితో పాటు మనకు టెలిఫోటో లెన్స్ ఉంది కదా, పోర్ట్రేట్ షాట్స్ అయినా కొంచెం బెటర్గా వస్తాయి. ఆటో ఫోకస్ కూడా ఉంటుంది మనకి ఇందులో. డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏ ఫీచర్స్ వస్తాయా రావా అనేది కొంచెం కన్ఫ్యూజన్. అది ఏప్రిల్ 3 తారీఖు వరకు అయితే చూడాలి. మనకి ఏ ఫీచర్స్ ఉంటే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది మనకి కెమెరా డిపార్ట్మెంట్లో. ఫ్రెండ్స్ ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ సైడ్ 50 MP సెల్ఫీ కెమెరా అల్ట్రా, ఇది వచ్చి మనకి చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇందులో వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. 50 MP ఉంది కాబట్టి ఇందులో మనకి 4Kలో 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఆటో ఫోకస్ ఉంటుంది మనకి ఇందులో. అలాగే మనకి డ్యూయల్ వీడియో రికార్డింగ్ కూడా ఆప్షన్ ఉంటుంది కాబట్టి చాలా బెటర్ అని చెప్తున్నాను. ఫ్రంట్కి వస్తే 4500 mAh బ్యాటరీతో లభిస్తుంది. అలాగే మనకి 120 watts టర్బో ఛార్జర్తో లభిస్తుంది. అంటే టర్బో పవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఛార్జింగ్ టైం వచ్చి మనకి 40 minutesలో 100% ఛార్జింగ్ అని ఎక్కేస్తుంది. అలాగే USB Type-C కేబుల్ లభిస్తుంది ఫ్రెండ్స్. దీంతో పాటు ఇంకోటి వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంటుంది. మనకి అది వచ్చి 50 watt వైర్లెస్ ఛార్జర్. రిటర్న్ ఛార్జర్ వచ్చి 10 watt రిటర్న్ ఛార్జర్ ఉంటుంది వైర్లెస్గా. మనకు ఓవరాల్గా చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎంత లేదు మనకు 19 hours వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అంటే నార్మల్గా యూజ్ చేసుకుంటే మనకి కంటిన్యూగా యూజ్ చేసుకుంటే మాత్రం 9 hours నుంచి 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇక ఛార్జింగ్ 100% ఎక్కనే అయితే మనకు 32 నుంచి 40 minutes వరకు ఛార్జింగ్ టైం తీసుకుంటుంది. ఓన్లీ ఓవరాల్గా చూసుకునే మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా కొంచెం గుడ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకి ర్యామ్ స్టోరేషన్కి వస్తే 8GB RAM 128 వేరియంట్ ఉంటుంది. అలాగే 12GB RAM 256 వేరియంట్ ఉంటుంది. ఈ రెండింటిలో వేరియంట్లో మనకి మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు కాబట్టి నా బెటర్ ఏందని మనకి 12GB RAM 256 వేరియంట్ తీసుకుంటే చాలా బెటర్ అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. అలాగే మనకి ఇందులో సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సర్స్ లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. మనకి జారస్ సెన్సార్స్ ఉన్నాయి. అన్ని సెన్సర్స్ అంటే ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు. మనకి 33 సెన్సర్స్ అనేవి అన్ని ఉంటాయి ఇందులో. మనకి ఓవరాల్గా మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి హైలైట్ ఏంటంటే మనకి IP68 రేటింగ్ కూడా ఉంది. మనకి వాటర్లో పడ్డా కూడా మనకు 30 minutes వరకు వాటర్లో పడ్డా కూడా మొబైల్కి ఏమి ఇష్యూ అనేది జరగదు. ఇది ఒకటైతే చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని మీరు మొబైల్ తీసుకుంటే ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నాకు తెలిసి ఈ స్పెసిఫికేషన్ మొబైల్కి అయితే చాలా బాగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఇన్ఫర్మేషన్ బాగానే ఇచ్చాను నేను అనుకుంటాను. ఎలా ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ అని చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే అండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై, టేక్ కేర్.